కరెక్ట్ గా 1 మంత్ బ్యాక్ పాప్ కల్చర్ లో ఒక గోల్ స్టార్ట్ అయింది దట్ అవతార్ ఫైర్ అండ్ మ్యాచ్ తో డాక్టర్ డూమ్ టీజర్ అటాచ్ చేసి రిలీజ్ చేస్తారని. అండ్ 2 వీక్స్ బ్యాక్ నుంచి మార్వెల్ వాళ్ళ టీజర్ 20 to 30 డిఫరెంట్ వర్షన్స్ తయారు చేశారనే రూమర్ స్టార్ట్ అయింది. అండ్ 1 వీక్ బ్యాక్ తెలిసిన విషయం ఏంటంటే అవతార్ ఫైర్ అండ్ మ్యాచ్ తో కలిపి మోస్ట్లీ 4 టీజర్స్ రిలీజ్ చేయబోతున్నారని. అంటే మూవీ రిలీజ్ అయిన దగ్గర నుంచి 4 వీక్స్ పాటు ఎవ్రీ ఫ్రైడే కొత్త టీజర్ రిలీజ్ చేస్తారని రిపోర్ట్స్ వచ్చాయి. కానీ స్ట్రాటజీ మొత్తం ఎవరికి పెద్దగా అర్థం కాలేదు. మూవీ రిలీజ్ అవ్వడానికి ఇంకా టైం ఉంది, అయినా 4 టీజర్స్ ఎందుకు రిలీజ్ చేస్తారని. కానీ వాళ్ళ పొద్దున్నే లెగ్స్ చూడంగానే వి గాట్ ఏ సర్ప్రైజింగ్ లీక్. అంటే యాక్చువల్లీ ఫైర్ అండ్ మ్యాచ్ ప్రీమియర్ వేశారు, అక్కడ ఫోన్స్ కూడా అలౌ కాదు, బట్ స్టిల్ ఎలాగోలా అది లీక్ అయిపోయింది. కానీ స్టిల్ అందరికీ డౌటే అది రియలా కాదా అని. ఇక్కడ ఫన్నీగా మార్వెల్ వాళ్ళే అది రియల్ అని క్లారిటీ ఇచ్చేశారు. అంటే దానికి సంబంధించిన ఫుటేజ్ చూపిస్తుంటే స్ట్రైట్ అవే కాపరేట్ వేస్తున్నారు. సొకాలది ఫేక్ అయి ఉంటే వాళ్ళు కూడా పట్టించుకునే వాళ్ళు కాదు, బట్ లీక్ అయిపోయేసరికి అందరికీ స్ట్రైక్స్ వేస్తున్నారు. ఇంకా దాంతో ఫిక్స్ అయిపోవచ్చు అది రియలే అని. సో స్ట్రైక్ పడుతుంది కాబట్టి ఆ క్లిప్స్ నేను కూడా చూపిను. కానీ ఇదంతా పక్కన పెడితే అన్నిటికన్నా బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆ టీజర్ లో మనకి క్రిస్ ఎవన్స్ ప్లే చేసిన కెప్టెన్ అమెరికా అని చూపించారు. వేరు తను బైక్ వేసుకుని అవెంజర్స్ ఎండ్ గేమ్ లాస్ట్ లో చూసిన అదే పెగ్గి ఇంటికి వచ్చాడు. అండ్ లోపలికి వచ్చాక తన కెప్టెన్ అమెరికా కాస్ట్యూమ్ అని చూస్తాడు. అండ్ ఇది ఆల్మోస్ట్ ఎండ్ గేమ్ నుంచి వచ్చిన కాస్ట్యూమ్ లాగానే సిమిలర్ గానే ఉంది. కానీ దీని అన్నిటికంటే ఐకానిక్ పార్టీస్ ఆ తర్వాత క్రిస్ ఎవన్స్ చేతుల్లో తన బేబీని చూడొచ్చు. అండ్ ఆ నెక్స్ట్ షాట్ మనకి అవెంజర్స్ డూమ్స్ డే ది ఒక టైమర్ చూపించి స్టీవ్ రాజర్స్ విల్ రిటర్న్ ఇన్ అవెంజర్స్ డూమ్స్ డే అని రాశారు. దీంతో క్లారిటీ వచ్చిన విషయం ఏంటంటే ఈ మొత్తం డూమ్స్ డే వీళ్ళు డైరెక్ట్ గా ఎండ్ గేమ్ కనెక్ట్ చేశారు. అంటే లైక్ ఎండ్ గేమ్ లాస్ట్ లో కెప్టెన్ అమెరికా వెళ్లి ఆ ఇన్ఫినిటీ స్టోన్స్ అన్ని రిటర్న్ చేస్తాడు. అండ్ దట్ ఈస్ అ హైలీ ఇంపాసిబుల్ థింగ్ బికాస్ రెడ్ స్కల్ ఉన్నాడు. సో అలాంటి ప్లేసెస్ కి వెళ్ళి తను ఎలా పెట్టాడో తెలియదు, బట్ మొత్తానికి తను ఎలా చేశాడో తెలియదు. కానీ అలా చేయటం మూలానే అంటే ప్రాసెస్ మధ్యలో దేని మూలానైనా ఇంకర్జెన్స్ ట్రిగర్ అయ్యి ఉండొచ్చు. ఇన్ఫాక్ట్ కామిక్స్ లో కూడా ఇలాగ ఒక పర్టికులర్ పాయింట్ మూలాన ఇంకర్జన్ అనేది ట్రిగర్ అవుతుంది. అదే మనకు యాక్చువల్లీ డాక్టర్ డూమ్ మూవీలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ డాక్టర్ డూమ్ ఆ వాక్ ఎక్కువ చేయటం మూలానే వాళ్ళ వరల్డ్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయిందని. సో బేసిక్లీ ఐ థింక్ ఇంకర్జెన్స్ ఏదైనా 2 పాయింట్స్ మీద ట్రిగర్ అయ్యి ఉండొచ్చు. లైక్ ఫస్ట్ వన్ యాజ్ ఏ సెడ్ ఆ ఇన్ఫినిటీ స్టోన్స్ తిరిగి పెట్టే ప్రాసెస్ మూలాన, ఆర్ఎల్స్ రెండోది స్టీవ్ కను పెగ్గికి పుట్టిన ఆ బేబీ మూలాన. బికాస్ యాక్చువల్లీ అకార్డింగ్ టు మెయిన్ టైమ్ లైన్ ఆ బేబీ ఉండకూడదు, బట్ ఇక్కడ స్టీవ్ వెనక్కి వెళ్ళి ఆ పని చేయటం మూలాన కొత్త బ్రాంచ్ అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ దట్ ఈస్ ద రీజన్ ఆ ఇంకర్జన్ ట్రిగర్ అయి ఉండొచ్చు. కానీ స్టిల్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి ఎండ్ గేమ్ లాస్ట్ లో చూపించారు స్టీవ్ మళ్ళీ తిరిగి వచ్చి షీల్డ్ అనేది ఇచ్చాడని. ఇదే ఇక్కడ మోస్ట్ కన్ఫ్యూజింగ్ పాయింట్. బికాస్ ఎండ్ గేమ్ ప్రకారం కొత్త టైం లైన్ క్రియేట్ అవ్వాలి, కానీ ఇక్కడ మనకి ఎలా చూపించారంటే స్టీవ్ ఇదే టైం లైన్ లో తన లైఫ్ మొత్తం గడిపినట్టు. సో యాక్చువల్లీ ఇదే రూసోస్ వాళ్ళు క్రియేట్ చేసిన చిన్న ప్లాట్ హోల్ అనొచ్చు. సో మేబీ ఇదే ప్లాట్ హోల్ ని ఒక ప్లాట్ పాయింట్ లాగా వాడి రూసోస్ వాళ్ళు ఈ మూవీ తయారు చేసి ఉండొచ్చు. వేరే ఇక్కడ స్టీవ్ మూలా అనేది ట్రిగర్ అయ్యి దీని తర్వాత డైరెక్ట్ గా వెళ్ళి డూమ్ ని ఎఫెక్ట్ చేసి ఉండిద్ది. లైక్ మేబీ తన ఫ్యామిలీ చనిపోయి ఉండొచ్చు ఆర్ ఇంకేదైనా జరుగుండొచ్చు. సో దాని మూలానే తన వీళ్ళందరినీ వెతకటం స్టార్ట్ చేసి ఉంటాడు. అంటే యాక్చువల్లీ ఫెంటాస్టిక్ 4 లో కూడా మనకి డూమ్ ఎక్కడ టైం లైనో క్లారిటీ ఇవ్వలేదు. అంటే లైక్ తన అదే ఫెంటాస్టిక్ 4 టైం లైన్ అతను ఆర్ఎల్స్ మన మెయిన్ టైం లైన్ మనకి ఇంకా క్లియర్ గా తెలియదు. సో అందుకే ఐ థింక్ ఇక్కడ బెస్ట్ పాసిబిలిటీస్ ఇదంతా ట్రిగర్ అవటం మూలాన తన ప్లానెట్ కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోయి ఉండొచ్చు. సో అందుకే రివెంజ్ కోసం గానీ ఆర్ఎల్స్ తన ప్లానెట్ డేంజర్ లో ఉందని గానీ ఇదంతా చేస్తున్నాడేమో. బికాస్ కామిక్స్ లో కూడా డూమ్ ఇదంతా ఆపడానికి అసలు నెక్స్ట్ లెవెల్ కు వెళ్తాడు. సో మేబీ ఇక్కడ కూడా అదే స్ట్రాటజీ యూస్ చేస్తున్నారేమో. లైక్ ఇది డూమ్స్ డే కాబట్టి మనకు మూవీ స్టార్టింగ్ లో ఈ మొత్తం మూలాన డూమ్ ఎలా ఎఫెక్ట్ అయ్యాడు, తన బ్యాక్ స్టోరీ ఏంటి, ఇవన్నీ చెప్పి తనతో మనల్ని క్విక్ గా కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తారేమో. సో దట్ మనం డూమ్ కూడా రూట్ చేస్తామని. సో మరి చూడాలి వాట్ విల్ దే డూ అని. అండ్ యాక్చువల్లీ వీళ్ళు ఇక్కడ అవెంజర్స్ ఎండ్ గేమ్ ని కరెక్ట్ గా సీక్రెట్ వార్స్ ముందు రిలీజ్ చేయబోతున్నారు. అండ్ అకార్డింగ్ టు రూమర్స్ ఆ మూవీ లాస్ట్ లో కూడా ఒక సర్ప్రైజింగ్ పోస్ట్ క్రెడిట్ సీన్ ఉండిద్దంట. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఫస్ట్ మనకి ఇక్కడ కెప్టెన్ అమెరికా టీజర్ రిలీజ్ చేశారు. అండ్ ఇప్పుడు వచ్చిన క్లారిటీ ఏంటంటే ఇలాగే వాళ్ళు 4 డిఫరెంట్ టీజర్స్ లో డిఫరెంట్ యాంగిల్స్ చూపిస్తారని. లైక్ ఫస్ట్ దాంట్లో ఇప్పుడు స్టీవ్ రాజర్స్ ని చూపించారు, రెండో దాంట్లో వాళ్ళు థార్ ని చూపిస్తారంట. అండ్ దెన్ మూడో దాంట్లో మనకి డూమ్ పర్స్పెక్టివ్ నుంచి టీజర్ ని కట్ చేస్తారంట. అండ్ దెన్ ఫైనల్ 4th ట్రైలర్ లో మనకి మొత్తం కలిపి కంప్లీట్ డూమ్స్ డే టీజర్ ఇస్తారంట. ఫస్ట్ లో ఏంటి స్ట్రాటజీ అనుకున్నా గానీ ఇప్పుడు ఇదంతా చూసాక ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. మరి చూడాలి థార్ ఎలా చేస్తారని. కానీ ఒక విషయం అయితే అర్థమైంది, ఇక్కడ రూసోస్ వాళ్ళు మళ్ళీ ఓజీ అవెంజర్స్ ఓజీ క్యాస్ట్ ని తిరిగి తెస్తున్నారని. ఇలా డెఫినెట్లీ నాకు తెలిసి ఇది మార్వెల్ ఆర్ డిజ్నీ రిక్వెస్టే. బికాస్ వాళ్ళు ఎంత ట్రై చేస్తున్నా గానీ కొత్త సూపర్ హీరోస్ ఆడియన్స్ కి ఎక్కట్లేదు.
ఉండట్లేదు. అలానే కనెక్ట్ చేద్దామంటే అంత టైం కూడా లేదు. సో అందుకే వాళ్ళు ఇక్కడ స్ట్రాటజీ యూస్ చేసి ఓజీ వాళ్ళని తీసుకొస్తున్నారు. సో దట్ ఎండ్ గేమ్ ఆడియన్స్ అందరూ కూడా మళ్ళీ తిరిగి వస్తారని. ఇదంతా వినడానికి బానే ఉంది కానీ ఇక్కడ నాకు భయం వేస్తున్న విషయం ఏంటంటే కామిక్స్ లో యూ ఆల్ నో ఈ స్టోరీ లైన్ కి డాక్టర్ డూమ్ కి ఎగ్నిస్ట్ గా మిస్టర్ ఫెంటాస్టిక్ ఫోర్ పర్ఫెక్ట్ గా ఉంటాడు. బికాస్ తన స్టోరీ చాలా డీప్ గా డాక్టర్ డూమ్ కనెక్ట్ అయింది కాబట్టి. కానీ ఇక్కడ చూస్తుంటే మిస్టర్ ఫెంటాస్టిక్ కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారా లేదా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. బికాస్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఫెంటాస్టిక్ ఫోర్ వర్క్ అవ్వలేదు. సో అందుకే ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఈ టీజర్స్ కూడా ఓజీ స్టైల్లో కట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ ఒక్క విషయమే చాలా పెద్ద డౌట్. బట్ స్టిల్ ఐ ట్రస్ట్ జో రూసో. అంటే వాళ్ళు మిగతా మూవీస్ మంచిగా దిగిపోయినా గానీ అవెంజర్స్ మూవీస్ ఎక్సలెంట్ గా తెస్తారు. అండ్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీళ్ళందరి మధ్యలో పిల్లలైన కామన్ థ్రెడ్ కనెక్ట్ అవుతుంది. లైక్ ఇప్పుడు క్రిస్ ఎవెన్స్ కు ఒక బేబీ ఉన్నట్టు చూపించారు. రెండో థార్ కూడా ఒక పిల్లని పెంచుతున్నాడు. అండ్ మూడోది మిస్టర్ ఫెంటాస్టిక్ కొడుకైన ఫ్రాంక్లిన్ రిచర్డ్స్. అండ్ మనకు ఆల్రెడీ ఫెంటాస్టిక్ ఫోర్ లాస్ట్ లో డూమ్ తన్ని కిడ్నాప్ చేస్తున్నట్టు చూపించారు. సో ఇక్కడ పిల్లల థీమ్ అనేది కూడా ఒక కామన్ ప్లాట్ పాయింట్ లాగా ఉంది. సో ఆ మూవీ రాకముందే ఈ టీజర్ లీక్ అయిపోయింది. ఇలాగే డెఫినెట్లీ ఆ తర్వాత 4 టీజర్స్ కూడా కంప్లీట్ గా లీక్ అయిపోతాయి. సో ఇది వీళ్ళకి ఇప్పటికే అర్థమై ఉండొచ్చు. మరి వాళ్ళు ఇదే స్ట్రాటజీ ఇంకా ఫాలో అవుతారా ఆర్ ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారో చూడాలి. కానీ వచ్చిన ప్రతిదాన్ని కూడా కంప్లీట్ గా ఇలాగే బ్రేక్ డౌన్ చేస్తాను. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేక్ డౌన్స్ కావాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేసి ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ డాక్టర్ డూమ్ బ్యాక్ స్టోరీ తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద కనపడుతున్న వీడియోని క్లిక్ చేయండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.